ఇదిగో ఇదే నీ సెక్షన్. అమెరికా మొత్తం తెలుగు అమెరికా మొత్తం తెలుగు వాళ్ళతో నింపాలన్నదే నా కోరిక. ఇంకో విషయం ఏంటంటే ఇది నీకు ఇచ్చే టెంపరరీ అకామిడేషన్. ఏంటి 10 రోజులు మాత్రమే అందులో ఉండడానికి, సరేనా? అర్థమైందా? సలాం సలాం. Did I come late? నో సార్, యువర్ పర్ఫెక్ట్లీ ఆన్ టైం. వెల్కమ్ సార్. నా పేరు కళ్యాణ్ వర్మ. నేను ఇక్కడ జనరల్ మేనేజర్. మీతో ఫోన్లో మాట్లాడింది నేనే సార్. Oh, please, not here. Excuse me, please. మీ నాన్నగారిది గోవా అంట కదా? How no? How do you know? మీ అమ్మగారిది గుంటూరు అంట కదా? Yes. సగం తెలుగు అని తెలిసి. Please excuse me. No personal questions, please. Please spare me. Thank you. Thank you. Hey, hello. How are you doing? షీఈ్ ద ఆర్టిస్ట్ సార్, క్యాథరిన్. This is Pleasure. my work. I hope you enjoy it. Thanks. Thank you. Thank you very much. It's extremely beautiful. Very nice. ఎలాగో ఇంత దూరం వచ్చారు, ఒకసారి మా గ్యాలరీ మొత్తం కలిగి తిరిగితే. Ante? అదే ఒకసారి రౌండ్ వేసి వస్తే. Oh, okay, okay. ప్లీజ్ సార్. Let's go. రండి. Wow. Excuse me. Excuse me. Fantastic. I'm sorry. I didn't see. It's incredible art. I've never seen anything like this. సార్. I'm speechless. It's marvelous. Yeah, Sir. one second. It's fantastic, you know. నాకు పెయింటింగ్స్ గురించి ఎక్కువ తెలియదు, sir. కానీ ఫస్ట్ టైం మీ పెయింటింగ్ చూసి మీకు పెద్ద ఫ్యాన్ సార్ సార్ ఐ మీన్ సార్, ఒక్క నిమిషం. వన్ సెకండ్. మీ పేరేంటి? సార్ ఏంటి దానికి సార్? వినబడదు సార్, మాట్లాడలేదు కూడా. వాట్? కానీ మీరు స్లోగా మాట్లాడితే అర్థం చేసుకుంటుంది. లిప్ రీడింగ్. సాక్షి సార్, మన తెలుగమ్మాయే. ప్లెజర్ టు మీట్ యు సాక్షి. మీకు మాటలు రాకపోయినా ఈ పెయింటింగ్ వేసి మాకు ఇంకొంచెం స్లోగా చెప్పమంటాను. మీరు మౌనంగా వేసిన ఇంత అందమైన పెయింటింగ్తో మా అందరికీ కూడా మాటలు రాకుండా చేశారు మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Delighted. Wow. Thank you for agreeing to sell your painting to me. హాఫ్ ఆఫ్ దిస్ గోస్ టు హర్ ఆర్ఫనేజ్ సార్. What orphanage? షీ గ్రూ అప్ ఇన్ అన్ ఆర్ఫనేజ్ ఇన్ సెక్విమ్. Wow. Very impressive. పోను పోను మీ మీద ఇంకా మర్యాద పెరుగుతూనే ఉంది. $1,000. థ్యాంక్ యూ ఫర్ యువర్ జనరాసిటీ సార్. వావ్, $10,000. యు ఆర్ వెరీ లక్కీ అమ్మా. సార్, జీరోకి వాల్యూ లేదని మీరు అలా జీరోస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారేంటి సార్? You're right. Zero has no value. $1 million? ఇంత మనీ ఎందుకు ఇచ్చారు? మీరు ఎందుకు ఇంత బాగా పెయింటింగ్ వేశారని నేను అడిగానా? ప్లీజ్, ఇట్స్ ఎన్ ఆనర్ ఫర్ మీ. కెన్ ఐ హావ్ ద పాసెస్ ప్లీజ్? థ్యాంక్ యూ. ఈ వీకెండ్ నా కాన్సర్ట్ ఉంది, తనని ఇన్వైట్ చేశానని చెప్పండి. తను వస్తే ఐ విల్ బి హానర్డ్. Sure, sir. థ్యాంక్ యూ. అలాగే సార్. ఇట్స్ ఎన్ ఆనర్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సాక్షి. హోప్ టు సీ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
ప్లీజ్ కమ్, రండి రండి రండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఆటోగ్రాఫ్ ఆన్ వన్ కండిషన్, మీరు నాకు పెయింటింగ్ నేర్పించాలి, ఓకేనా? మీరు నాకు మ్యూజిక్ నేర్పించాలి. డీల్ డన్. ఓకే. Completely unacceptable. Sick of it. Next time. Next month. Next time. Sir, sir. Thank you. ఇతను గ్రాంట్ వుడ్ అని గొప్ప పెయింటర్. 1960లో వేసిన చివరి పెయింటింగ్ ఇది. జోసఫిన్ వుడ్ది, వాళ్ళ ఆవిడది. ఇప్పుడు అదొక బూత్ బంగ్లాలా ఉంది. అది కావాలని గోల్ చేస్తున్నాడు. రెప్లిక్ అయినా పర్వాలేదు అంటాడు. అయినా రిస్క్ ఎవరు చేస్తారమ్మా? ఆ పెయింటింగ్ ఎక్కడుంది? వుడ్ సైడ్ విల్లా. ఆంథనీతో నా ఎంగేజ్మెంట్ అయ్యింది. అది నా లైఫ్లోనే హ్యాపీయెస్ట్ మూమెంట్ అనుకున్నాను. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎంగేజ్మెంట్ అయిన 2వ రోజు నుంచి సోనాలి కనపడకుండా పోయింది. అసలే సిటీలో చాలా మంది అమ్మాయిలు మాయం అవుతున్నారని టీవీలో చూశాను. దాంతో ఇంకా ఎక్కువ కంగారు పడ్డాను. You mean I'm getting the same answer since past 3 weeks? This is not at all acceptable, Chief. For God's sake, do something. Just don't keep telling me this. Sakshi, don't worry. నాకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడి సోనాలి ఎక్కడుందో తెలుసుకుంటానని మాటిస్తున్నా. ఐ స్పోకన్ టు ది చీఫ్. మనకి త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందని నమ్మకం ఉంది. సాక్షి, స్వీట్ హార్ట్, నాకేమనిపిస్తుందంటే ఒక వారం మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాం. పోలీసులు వెతుకుతూనే ఉన్నారు కదా, ఈ లోపల ఎలాగోలా పట్టుకుంటారు. నీకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. అదే ట్రిప్లో నేను ఆంథనీకి జోసఫిన్ వుడ్ పెయింటింగ్ గురించి చెప్పాను. తాను అది నాతో ఎలాగైనా వేయించాలని వుడ్ సైడ్ విల్లాకి తీసుకెళ్ళాడు. సూపర్ ప్లేస్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. నేను చేసిన ఒక్క తప్పు ఆంథనీని బలి తీసుకుంటుందని నేను ఊహించలేదు. సో గోస్ట్ అందుకే అంత నేను టార్గెట్ చేసిందంటావా? Well, I guess that's the only way to look at it. That makes sense. Okay, let's get the hell out of here. ఒక గోస్ట్ ఇదంతా చేసిందని యాక్సెప్ట్ చేయడానికి నా సెన్సిబిలిటీస్ ఒప్పుకోలేదు. దే సంథింగ్ రాంగ్ సమ్వేర్. సంథింగ్. ప్లీజ్. మొత్తానికి కేసు సాల్వ్ అయింది. మీరేంటి ఆలోచిస్తున్నారు? ఆర్ యూ సీరియస్? 100% ఆంథనీని చంపింది గోస్ట్ కాదు. ఈ ట్విస్ట్ ఏంటి? నేను ఇంకా మంచి హారర్ స్టోరీ దొరికింది అనుకున్నానే. నేను అదే అనుకున్నాను. అయితే యాంథనీని ఎవరు చంపినట్టు? అదే తెలుసుకోవాలి. అవును, ఈ రోజు కూడా విద్య మన మధ్యనే పడుకోవాలా? ఆఫ్ కోర్స్. విద్య, వెళ్ళి అమ్మ రూమ్లో పడుకోవచ్చు కదమ్మా. నువ్వే వెళ్ళి పడుకో. బాగుండదేమో.